మనం చూస్తుంది కూడా ఉప్పాడ తీరం వద్ద ఏదైతే సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తుందో ఆ విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. దీని ద్వారా తెలుస్తుంది మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఈ తీవ్ర తుఫాన్ గా మారిందనేది మనకు క్లియర్ గా కనిపిస్తోంది. 20 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది. అక్కడ రోడ్డు కూడా మనం చూస్తున్నాం. అంటే ఏదైతే అక్కడ నడవడానికి ఉంటుందో ఆ మార్గం కూడా పూర్తిగా రాళ్లతో నిండిపోయింది. అక్కడ రోడ్డు కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికే అలర్ట్ అయినటువంటి అధికార యంత్రాంగం సముద్రానికి ఆనుకున్నటువంటి గ్రామాలని అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ముందు జాగ్రత్తగా ఇప్పటికే జిల్లాలో 3 హెలీప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రెజెంట్ కండిషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేష్. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే గాలుల తీవ్రత కూడా పెరిగినట్టుగా తెలుస్తోంది. కాకినాడ పోర్ట్ వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏవైతే ఉప్పాడ సముద్రం వద్ద కాకినాడ దగ్గర ఉన్న తీవ్ర ప్రభావం మోంతా తుఫాన్ చూస్తుందని చెప్పుకోవచ్చు. ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న అలలైతే ఎగిసిపడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఎగిరి పడుతున్న అలలకు ఇప్పటికే సముద్రం అక్కడ గ్రామ రక్షణగా ఉన్న బండరాల మాదిరిగా రోడ్డు మీద పూర్తి చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ పోర్ట్ లో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. సముద్రానికి ఆనుకున్న గ్రామాల్లో ప్రజలు ఇప్పటికే పునరుద్ధరణ కేంద్రం తరలిస్తున్నారు. ప్రస్తుతం చూసినట్టయితే ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తం చేసుకోవచ్చు. అయితే ఏవైతే కాకినాడ తీరం దిశగా మోంతా తుఫాన్ అయితే ముందు జాగ్రత్తగా ఇప్పటికే జిల్లాలో 3 హెలిప్యాడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితికి ఏవైతే కాకినాడ పిఠాపురం కాలువలో హెలిప్యాడ్లు కూడా అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే అలపేట నుంచి తీవ్ర తుఫాన్కి అయితే మోంతా తుఫాన్ అయితే ప్రభావం అయితే మరింత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే జిల్లాలో ఈ తుఫాన్ ప్రభావిత మండలాలకు సంబంధించి 12 గ్రామాలు 65 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే ఏవైతే మండలాలు 12 మండలాలు అలాగే 65 గ్రామాలకు సంబంధించి 5 మున్సిపాలిటీల్లో కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా వెళ్ళటం చెప్పుకోవచ్చు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకి ఎప్పటికెప్పుడు అధికార యంత్రాంగం అయితే పూర్తిగా మానిటర్ చేసే పరిస్థితి. ఈ కోస్ట్ ఏరియా సమీపంలో ఉన్న దాదాపు 4 లక్షల మందికి ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఎక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోండి ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజానికం అంతా కూడా ఇంట్లో సురక్షితంగా ఉండాలని ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా చెప్పిన పరిస్థితి. ఉప్పాడ సమీపంలో ఉన్న ఈ మోంతా తుఫాను ప్రభావం ఇప్పటికే చాలా ఎక్కువ ప్రభావం చేసుకోవచ్చు. ఏవైతే ఈ రక్షణ గోడగా ఉన్న ఈ బండరాళ్ళ గులప్రాంత మాదిరిగా తయారయ్యే పూర్తిగా రోడ్డు అంతగా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ మోంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. ఏవైతే ఈ జిల్లాలో కూడా ఇప్పటికే ఈ తీరం దాటుతున్న సమయంలో ఇప్పటికే ఏవైతే ఈ కాకినాడ కూడా ఇప్పటికే అధికార యంత్రం కూడా పూర్తిగా అప్రమత్తం చెప్పుకోవచ్చు. ఏవైతే ఈ లోతరు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని కూడా ఇప్పటికే పునరుద్ధరణ కేంద్రం తరలించి ఎక్కడికెక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే ఈ అధికార యంత్రం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఏవైతే జిల్లా కలెక్టర్ సంబంధించి శైలి చంద్రమోహన్ అలాగే జిల్లా ఎస్పీ సినిమా ఐపీఎస్ వీరంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడికైతే ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసినని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ మోంతా తుఫాను ప్రభావంతో రక్షణ గోడగా ఏర్పాటు చేసిన బండరాళ్ళ గృహాల మాదిరిగా తయారయ్యి పూర్తిగా అయితే ధ్వంసమైందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క పోలీసు బలగాలు పూర్తిగా మోహరించారు. ఏవైతే బీచ్ రోడ్ మార్గం ఏవైతే ఉందో బీచ్ రోడ్ వెళ్లే మార్గంలో కూడా ఎక్కడ ప్రజానికాన్ని వెళ్ళించే పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం అటుపక్క వెళ్లే ఏవైతే ఈ తుఫాను పూర్తిగా అంటే రోడ్డు ధ్వంసం అయిపోవడంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇప్పటికే పోలీసు బలగాలు అయితే పూర్తిగా మోహరించారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. అదేవిధంగా మా ప్రతినిధి రాజేష్ మాట్లాడుతున్నప్పుడు కూడా గాలి శబ్దం మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఏ స్థాయిలో అక్కడ కాకినాడలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందో. ఇప్పటికే ఆ సముద్రానికి ఆనుకున్నటువంటి గ్రామాలను కూడా సేఫ్ ప్లేస్ కి అయితే తరలించారు. అధికారులు వెంటనే అలర్ట్ అవుతున్నారు. అక్కడ సురక్షిత ప్రాంతాలు తరలించి వారికి కావాల్సినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏదైతే శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో దాంట్లో ఎట్టి పరిస్థితులను ఉండకండి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన చెట్ల కింద కానీ కరెంట్ పోల్స్ దగ్గర కానీ ఏదైతే పాడుపడిపోయిన బిల్డింగ్స్ కానీ కూలిపోయే గోడల దగ్గర కానీ ఎటువంటి కండిషన్లోనూ ఆ దరిదాపుల్లో కూడా ఉండద్దు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత కాకినాడలోనే అది తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఐఎండీ అధికారులు.